అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ మాగాయ పచ్చడి. సంవత్సరం పాటు నిలవ ఉండే ఈ మాగాయ పచ్చడిని సింపుల్గా పక్క కొలతలతో ఎక్కువ రోజులు నిలవ ఉండేలాగా టేస్టీగా ఈ మాగాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా చాలా ఈజీగా అనిపిస్తుందండి. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని టిప్స్ అన్ని పాటిస్తూ ఇలా మాగాయ పచ్చడి చేశారంటే టేస్టీగా సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఈ రెసిపీ కోసం నేను ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి 16 మామిడికాయల్ని తీసుకుంటున్నాను. వీటిని వాటర్లో వేసుకుని వాష్ చేసుకోవాలి. పచ్చడి పెట్టుకుంటున్నామనగా ఒక అరగంట ముందే వీటిని వాటర్లో వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత వీటిని క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుచుకోవాలి. పచ్చడికి ఏమాత్రం తడి లేకుండా చేసుకోవాలి. శుభ్రంగా వీటిని వాటర్లో వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా క్లాత్ పెట్టి తుడుచుకుని ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాతే మనం పీల్ తీసుకోవాలి. పచ్చడి పెట్టే ముందు శుభ్రంగా వీటిని బాగా తుడిచేసుకుని ఆరబెట్టుకోవాలి. ఇంకా మనం దీనిలో కలుపుకునే కారం, ఆవాలు, మెంతులు, ఉప్పు ఏమైనా ఉన్నా కానీ వాటిని కూడా ముందుగానే ఎండలో పెట్టుకుని ఉంచుకోవాలి. మామిడికాయల్ని తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత పీల్ తీసుకోవాలి. ఈ విధంగా పీల్ తీసేసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దవి కాకుండా అలానే బాగా చిన్నవి కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకుని ఎండలో ఒక క్లాత్ మీద లేదా ఒక కవర్ పైన 5 నుండి 6 గంటలు ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిపోకూడదండి, అలానే మరీ పచ్చిగా ఉండకూడదు. మనకి చేత్తో పట్టుకుంటే ఉండయ్యేలాగా ముక్కల్ని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండయ్యేలాగా ఉండాలి. వాటిని ఎండలో పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో 1 కప్పు మెంతుల్ని ముందుగా వేయించుకుని పొడి చేసుకోవాలి. దీనిలో నేను ఆవాల పొడి కూడా వేసుకుంటాను. ఆవాలను అయితే వేయించడం లేదు, అవి నేను ఎండలో పెట్టాను పౌడర్ చేయడానికి. మెంతులను అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముక్కల్ని నేను 5 గంటల వరకు ఎండలో పెట్టుకున్నాను. ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి త్వరగా ఎండిపోయాయి. లేదంటే ఒక 6 గంటలు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా ముద్దలాగా అవ్వాలి. ఇలా అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ ఎండిపోని అవసరం లేదు. ఈ ముక్కలను ఇప్పుడు నేను ఒక బౌల్తోనే కొలుచుకుని చూపిస్తాను. అన్నీ కూడా ఇదే బౌల్తో కొలుచుకుని మీకు చూపిస్తాను. ఇప్పుడు మిక్సింగ్ కోసం ఒక బేసిన్ తీసుకుని 4 కప్పుల ముక్కల్ని వేసుకోవాలి. మనం పచ్చడి కలుపుకునేటప్పుడు ఏదైనా ఒకటి కొలత పెట్టుకుంటే పచ్చడి చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. తర్వాత దీనిలో అదే బౌల్తో సగం సాల్ట్ని తీసుకున్నాను. తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆవాల పొడిని వేసుకుంటున్నాను. ఎక్కువ తీసుకొని అవసరం లేదండి, దీనిలో ఆవాల పొడి తక్కువే పడుతుంది. తర్వాత అదే బౌల్తో పావు వరకు మెంతి పొడిని వేసుకుంటున్నాను. ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల ఆవాలు 16 మామిడికాయలకి వేసుకున్నాను. మీరు 4 అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత అదే బౌల్తో 1 బౌల్ పచ్చికారంని వేసుకుంటున్నాను. ఇది మనం ఇంట్లో తయారు చేసుకుంది వేసుకోవచ్చు, లేదా మనకి బయట కూడా రెడీమేడ్గా దొరుకుతుంది. తర్వాత అదే బౌల్తో సగం పొట్టి తీసిన వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఇంకా చివరిగా అదే బౌల్తో 2 బౌల్స్ తీసుకున్నాను. వేరుశనగ నూనెని వేసుకోవాలి. వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె, ఈ రెండిట్లో ఏదో ఒక ఆయిల్ అయితే వేసుకోవాలండి. పల్లి నూనె వేసుకుంటే పచ్చళ్ళకి టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇది అప్పటికప్పుడు మరపట్టించిన ఆయిల్ని వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంది. అదే బౌల్తో 2 వరకు ఆయిల్ని వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత చేతితో బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఏదైనా ఒక కొలత పెట్టుకుంటే మనకి ఎలాంటి డౌట్ లేకుండా ఈజీగా ఈ పచ్చడిని కలిపేసుకోవచ్చు. ఇలా మనం కలుపుకున్న పచ్చడి చాలా డేస్ వరకు నిలవ ఉంటుంది. అంటే తడి లేకుండా మనం జాగ్రత్తగా కలుపుకుంటే 1 ఇయర్ కంటే కూడా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో 3 రోజుల వరకు ఉంచుకోవాలి. లేదా మనం జాడీలో కూడా పెట్టుకోవచ్చు. 3 రోజుల వరకు కలిపి పెట్టేసుకుని మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ దీన్ని 3 రోజుల తర్వాత ఆయిల్ కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే యాడ్ చేసుకుని తిరగ కలుపుకోవాలి. ఇలా 3 రోజులు పక్కన ఉంచుకున్న తర్వాత 3 రోజుల తర్వాత దీన్ని మూత తీసుకుంటున్నాను.
చూడడానికి మామిడికాయలు ముక్కలు ఎక్కువగా కనిపిస్తాయి, కానీ ఇవి ఎండితే ఎక్కువగా అవ్వదండి. అందుకే చేసుకునేటప్పుడే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని మనకి సాల్ట్ సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు. మామిడికాయల పులుపుని బట్టి కూడా సాల్ట్ పడుతుంది. ఇక్కడ 4 కప్పుల ముక్కలకి అరకప్పు సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి. నాకైతే సాల్ట్ సరిపోయింది. నేను ఇక్కడ అరకప్పు సాల్ట్ అంటే ఎక్కువగానే తీసుకున్నాను ముక్కల పులుపుని బట్టి. పులుపు తక్కువ ఉంటే కొంచెం అరకప్పు కంటే తక్కువ తీసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక బౌల్తో ఆయిల్ వేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. నేను ముక్కలు తీసుకున్న బౌల్తో సగం తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత జాడీలో కానీ లేదా గ్లాస్ జార్లో కానీ పెట్టుకోవాలి. ఇది 1 ఇయర్ వరకు నిలవ ఉంటుంది. ఇంకా 1 ఇయర్ కంటే కూడా ఎక్కువ డేస్ ఇలా చేసుకుంటే నిలవ ఉంటుంది. నేను ఇక్కడ పోపు పెట్టుకోవట్లేదండి. ఇలా చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఈ టిప్స్ అన్ని పాటిస్తూ మీరు మాగాయ పచ్చడి కానీ చేశారంటే చాలా డేస్ వరకు నిలవ ఉంటుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.